ఇరాన్‌లో ఒకళ్ళకి పడట్లేదు. ముక్తజా కొమైనీ బ్రతికున్నాడో లేదో ఎవ్వరికీ తెలీదు. కానీ ఎవరో సూపర్ పవర్ లాగా నడుపుతున్నారు. అక్కడ ఐఆర్‌జీసీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఎవరైతే సైన్యం ఉందో వాళ్ళు ప్రెసిడెంట్ మాట వినరు. ప్రెసిడెంట్ మాట వినే సైన్యం అక్కడ లేదు. అలాగే బసెల్ ఫోర్స్ అనేటటువంటి కొమైనీ ప్రత్యేక సెక్యూరిటీ దళం ఏదైతే మోరల్ పోలీసింగ్ చేస్తుందో వాళ్ళు ఐఆర్‌జీసీ మాట వినరు. వీళ్ళిద్దరి మాట ఆ కొమైనీ దళం వినదు. ఆ కొమైనీనే బ్రతికుంటే లేదా కొమైనీనే మాట్లాడగలిగిన స్థితిలో ఉంటే పరిస్థితి ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడ్డం ఉంటుంది. ఇప్పుడు మొన్ననే ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇరాన్కి సంబంధించిన ఐఆర్‌జీసీ కావచ్చు, విదేశాంగ మంత్రి కావచ్చు, అట్లాగే వాళ్ళ స్పీకర్ కావచ్చు, పెజెష్కియాన్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్పారు? భారతదేశం మాకు బాగా మిత్రదేశం, భారత్ అనేక సార్లు మాకు కష్టాలు ఆదుకుంది, కాబట్టి భారత షిప్ జోలికి పోము, భారత షిప్పులు యథేచ్ఛగా వెళ్ళొచ్చు, ఎలాంటి కప్పాలు మాకు కట్టక్కర్లేదు అని చెప్పాడు. అప్పుడు ఇరాన్కి సంబంధించిన ఐఆర్‌జీసీ చీఫ్తో పాటుగా వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా, వాళ్ళ రాయబారి కూడా ఇండియాలో ఉన్నాయని అదే చెప్పాడు. కానీ ఇప్పటికే 4 షిప్పులు అయినాయి. ఇప్పుడు ఇంకొక షిప్పుని తాజాగా ధ్వంసం చేశారు. యెమెన్ తీరంలో ప్రయాణిస్తున్నటువంటి భారత వాణిజ్య నౌక మీద దాడి జరిగింది అన్నటువంటి విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. అయితే ఒక బాంబులతో ఉన్నటువంటి పడవని తీసుకొచ్చి ఆ షిప్పు గుద్దేశారు. షిప్పు మునిగిపోయింది. కానీ అందులో ఉన్నటువంటి భారతీయులు మాత్రం రక్షించగలిగారు. భారతీయ జాతీయ పతాకం ఉన్నటువంటి నౌకే అది. MSV 5J నూరెవొలియా అనేటటువంటిది యెమెన్ తీరానికి సమీపంలో జరిగింది. ఇదేముంటది? ఇరాను మేము చేయలేదు, అది హౌతీలు, యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు. యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు నడిచేది ఎవరి ద్వారా? ఇరాన్ ద్వారానే. అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్లో నడుపుతున్నారు. ఇక్కడ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి వీళ్ళేమో లేదంటారు, ఐఆర్‌జీసీ కూడా కరెక్ట్ అంటది, హౌతీల ద్వారా దాడులు చేస్తారు. ఇది ఇరాన్లో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి.